विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యవర్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 8వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకొని కార్యక్రమంలోకి అడుగు పెడదాం. నిర్నిద్ర పత్ర శతపత్ర సగోత్రనేత్రం సుస్నిగ్ధ గర్ఘర గభీరతరానునాదం మందస్మితాంశులహరీ మధురారణంత్వా వ్యాఖ్యాసుకేప్యనుబభూరనన్యభావాః. వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని 41వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. భగవద్ రామానుజుల సౌందర్యాన్ని ఈ శ్లోకం ద్వారా వర్ణిస్తూ ఉన్నారు. భగవద్ రామానుజులు ఉపన్యాసం చేసేటప్పుడు అంటే సంప్రదాయంలో దాన్ని కాలక్షేపం అని అంటాం. అలా ఉపన్యసించేటప్పుడు ఆయన యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. నిర్నిద్రపత్ర శతపత్ర సగోత్ర నేత్రం, విప్పారినటువంటి కమలములు లాంటి కన్నులు కలిగి ఉన్నారట వారు. సుస్నిగ్ధ గర్ఘర గభీర తనానునాదం, వారి కంఠధ్వని ఒక వీణలాగా గంభీరంగా ఉన్నది అని కీర్తిస్తూ మందస్మితాంశులహరి మధురాన్నంత్వా, ఎలాంటి కష్టతరమైనటువంటి అర్థాలన సునాయాసంగా అందరికీ అర్థమయ్యే విధంగా మందస్మితంతో చెబుతూ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ భగవద్ రామానుజుల వైభవం ఎలాంటిది అని కీర్తిస్తారు వాధూల వీరరాఘవాచార్య స్వామివారు. మరి అలాంటి ఆ భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి 2 మహనీయులు ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. सर्वं यदेव नियमेन मदन्मयाना आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं जगस्य महरात्मय भट्टनाय श्रीभक्तिसार कुलसेन योगिवाहान् भक्ताङ्ग्रेण प्रदायेन्द्रविश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् नीलादुङ्गस्तनगिरितटी सुप्रबोध्यकृष्णम् पाराद्यं स्वम् श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोच्चिष्टायां सजनिवैरं ज्ञानवाकृत्य भुङ्क्ते कोया
திருப்பாவை பல்பதியாம் இன்னிசையால் பாடிக் கொடுத்தார் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லும் சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினீர் வேங்கடவர்க்கென்ன விதியன்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு வானம் வெள்ளன்னே மேல்வான் மரங்களான் வெள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றான் போது தலைமுறைய பாவாய் பாடிப்பறையொன்று மாவாய் பிறந்தானை மல்லரை மாட்டிய தேவாய் தேவனை செவித்தாய் ஆவன் நாராய்ந்து அருளேலோரும் பாவாய் கோவிந்தன் வாழுவோர் சோதி மணிவாடம் தோன்றுவோர் நீதியார் நல்லவந்தர் வாழுவோர் நான் மறைகள் ஓதுமோர் வெளிவந்தோர் வேதத்தோர் பாதகங்கள் நீக்கம் பரமனடி காட்டும் வேதமனைக்கும் விக்காகும் கோதமிழ் ஐந்தும் அறியாத மானிடரை வையம் சுமப்பதும் வம்பு பூரத்தில் சகத்துரிக்கால் வாழியே திருப்பாவை வாழியே பெண்பிள்ளை வாழியே பெரும்போதோர் மாமுனிக்கு பின்னால் வாழியே ஒரு நோக்கு 43 வாழியே உயரங்கற்கே கண்ணி வந்தரித்தால் வாழியே மறுவாரம் திருவள்ளி பழநாடி வாழியே மண்புதுவை மகத்வாதை மலர்பரங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. கீழ்வானம் வெள்ளென்று இருமை சிறுவீடு மேய்வான் பரந்தனகா மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றானை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோ கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தார் ஆவாவென்றாராய்ந்து அருளேலோர் எம்பாவார். ఆండాళ్ తిరుబడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముక్కోటి ఏకాదశి గురించి ఒక 2 మాటలు తెలుసుకుందాం.
భగవంతునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం మార్గశిర మాసం. ఈ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశిగా భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పాలి అంటే దక్షిణాయన పుణ్యకాలంలో చిట్ట చివరిగా వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మార్గశిర మాసము లేకపోతే భాద్రపద మాసం అట్లా వ్యత్యాసం వస్తూ ఉంటుంది అధిక మాసం వచ్చినప్పుడల్లా కూడా. తమిళం వాళ్ళకు వచ్చి అంటే సౌరమానాన్ని పాటించేటువంటి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి ఎప్పుడూ కూడా ధనుర్మాసంలోనే శుక్లపక్ష ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా వాళ్ళు పరిగణిస్తారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడైనా సరే దక్షిణాయన పుణ్యకాలంలో చిట్ట చివరిగా వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని కనుక గుర్తుపెట్టుకుంటే అదే ముక్కోటి ఏకాదశి అని మనం చెప్పుకోవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏ పని చేసినా కూడాను చాలా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది పెద్దల వాక్యం. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. దాంట్లో ఈ ఒక్క ఏకాదశిని మనం కనుక పాటిస్తే 23 ఏకాదశుల్లో చేయాల్సినటువంటి ఫలితం కూడా వస్తుంది అని మనకి పురాణ వాక్యము. ఈ సందర్భంలో మనకు ఉత్తర ద్వార దర్శనం అని కూడా చేస్తారు. ఉత్తరము అంటే ఏమిటంటే అర్థము ఉద్ధరించేది అని అర్థం. తరతీతి ఉత్తరం అంటే ఉద్ధరింపజేసేటువంటిది కాబట్టి ఉత్తరము అని దానికి పేరు. ఆ ద్వారంలో మనం పరమాత్మని గనక సేవిస్తే మనకు వాంఛితాలు నెరవేరుతాయి అని చెప్పి పురాణ వాక్యం. మరి అలాంటి ఆ పర్వదినం రోజు ఎవరెవరైతే ఆ స్వామిని దూరంగా ఉన్నా సరే దగ్గరగా ఉన్నా సరే మనస్సులో అయినా సరే ధ్యానం చేసుకుంటారో వారందరికీ కూడా ఆ పరమాత్మ సమస్త ఐశ్వర్యాలని ఇవ్వాలి అని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఇక పాశురంలోకి ప్రవేశిద్దాం. నిన్నటి పాశురంలో ఒక గోప బాలికను లేపుతూ చెప్పారు కదా వాళ్ళు. కేశవనై పాడవును నీ గెట్టే గిడత్తియో అని చెప్పేటువంటి సందర్భంలో కేశాలకు ఉండేటువంటి సుగంధాన్ని గురించి చెప్పారు అక్కడ. దాన్ని మనం రేపు చెప్పుకుందాం అని అనుకున్నాం మనం ఇవాళ. నిన్నటి పాశురంలో కలహలప్ప కైబేర్తి వాసనరుంకుళలాచియర్ అంటే స్వాభావికంగానే మంచి సుగంధభరితమైనటువంటి కేశపాశాలు కలిగినటువంటి గోపికలు అని వర్ణించారు. దీనికి చమత్కారంగా పెద్దలు ఒక ఇతివృత్తాన్ని తెలియజేస్తారు. మామూలుగా ఒక స్వారస్యమైనటువంటి అర్థం ఏమిటి అంటే మనకి హాలాస్య మాహాత్మ్యం అని చెప్పి స్కంద పురాణంలో వస్తుంది. హాలాస్య మాహాత్మ్యము అని అది మధురైలో ఉండేటువంటి సుందరనాథస్వామికి సుందరేశ్వరుడి గురించి సంబంధించినటువంటి ఒక ఇతివృత్తము. ఏమిటి అంటే మధురా నగరాన్ని పాలించేటువంటి షణ్బహ పాండ్యన్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను పరమ శివభక్తుడు. ఆయన అనేకమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు కానీ అనేకమైనటువంటి సేవలు కానీ మధురైలో ఉండేటువంటి స్వామికి చేయిస్తూ ఉండేవాడు. ఆయన ఒకానొక సందర్భంలో తన భార్యని కలవడానికి ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు ఒక తుమ్మెద వచ్చి ఆ భార్య కొప్పు మీద వాలి అట్లా వెళ్ళిపోయింది. దాన్ని చూసినటువంటి అతనికి ఒక సుగంధ భరితమైనటువంటి ఒక పరిమళం కూడా దగ్గరికి వెళితే వచ్చింది. తన మనస్సులో ఒక భావన చేశాడు. ఏమిటంటే స్వాభావిక కిం గంధోయం పుష్ప సంసర్గజోథవా చింతయన్నితి భూపాల శీఘ్రం కాంచిత్ క్రియాం జగాత్. ఈ పరిమళం అనేటువంటిది పుష్పాలు ధరిస్తే వచ్చినటువంటి పరిమళంగా తోచడం లేదు కదా, స్వాభావికంగానే ఈమె కేశపాశాలకు ఆ పరిమళం ఉన్నది అని తన మనస్సులో అనుకుని ఒక భావన తనకు కలిగింది. వెంటనే ఒక చాటింపు వేయించాడు. ఏమిటి అంటే రాజుగారికి ఇవాళ మధ్యాహ్నం ఒకానొక భావన కలిగింది. ఆ భావనకు తగినట్లుగా ఎవరైనా కవనం గనక చేసినట్లయితే వారికి 1000 బంగారు నాణాలు ఇస్తాము అని చెప్పి ఒక ప్రకటన చేశారు. సరే, ఎంతోమంది కవులు వచ్చారు. ఇప్పుడు ఆయన మనస్సులో ఏం భావం కలిగిందో ఎవరికి తెలుస్తుందండి. సరే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి కాబట్టి. అంతేకాకుండా అక్కడ కూడా కొంతమంది కవులు ఉన్నారు. 48 కవులు ఉన్నారట అక్కడ ఆ మధురలో ఉండేటువంటి చోట్ల. సంగమంటపం అని అంటారు. అక్కడ తమిళానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పాటు చేసి ఎవరైతే మహనీయులు ఉంటారో 48 కవులు అక్కడ ఉండేటువంటి ఒక ప్రదేశం అన్నమాట ఆ సంగమంటపం అనేటువంటిది. సంగతమిళ్ అని కూడా అంటూ ఉంటారు అక్కడ ఏదైనా ఎప్పుడైనా సరే ఎవరైనా మహనీయుడైనటువంటి వాడు ఒక కవిత్వాన్ని కనుక రచిస్తే ఒక పెద్ద పీఠం ఉంటుంది. ఆ పీఠం మీద ఆ కవిత్వాన్ని ఉంచుతారు. అది కనుక ఉత్కృష్టమైంది అయితే అలాగే ఉంటుంది, లేకపోతే పడిపోతుంది అన్నమాట. అది ఒక నిర్మాణమైనటువంటి ప్రక్రియ. మరి అలాంటి చోట ఈ చాటింపు ఎప్పుడైతే వేశాడో ఒకానొక
చాలా పేదవాడైనటువంటి ఒక అర్చక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ఏమిటి అంటే సుందరనాథర్ అని అన్నమాట. ఆ సుందరనాథర్ అనేటువంటి వాడు శివభక్తుడు, పరమశివభక్తుడు, ఆగమానంతా అధ్యయనం చేశాడు, బ్రహ్మచారి. కానీ వివాహం కాల. ఎందువల్ల వివాహం కాల అని అంటే డబ్బు లేకపోవడం వల్ల. ఆ కాలంలో వివాహం చేసుకోవాలి అంటే కన్యాశుల్కాన్ని ఇచ్చి వివాహం చేసుకోవాల్సి వచ్చేది. అంటే డబ్బు ఇచ్చి వివాహం చేసుకోవాలి. అంత ధనం తన దగ్గర లేకపోవడం వల్ల తాను అక్కడ మధురలో ఉండేటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు, స్వామి నాకు ఆ వయస్సు అయిపోతూ ఉన్నది, వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకోవాలంటే ధనం నా దగ్గర లేదు కదా అని బాధపడుతూ ఉంటే దానికి అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి ఆ శివుడు సుందరనాథుడు హాలాస్యుడు అనేటువంటి పేరుతో ఒక కవిగా వచ్చి ఆ సుందరనాథుని స్పృశించి, నాయన ఇదిగో నీకు కవిత్వాన్ని ఇస్తున్నాను, దీన్ని తీసుకుని వెళ్ళి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళు అని అన్నాడు ఆయన. సరే అతను తీసుకుని వెళ్ళాడు. ఆ కవిత్వాన్ని వినిపించాడు రాజుగారి దగ్గర. ఏమిటి అంటే జానాసి పుష్పగంధాన్ భ్రమరత్వం బ్రూహి తత్వతో మేద్య దేవ్యా కేశకలాపే తుల్యో గంధేన కింగంధ అని అనమాట. అంటే వర్ణిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే జానాసి పుష్పగంధాన్ భ్రమర, ఓ తుమ్మెద నువ్వు ఎన్నో రకాల పుష్పాలన్నీ కూడా తిరిగి తిరిగి దాంట్లో ఉండేటువంటి మకరందాన్ని తీసుకునేటువంటి శక్తి కలిగినటువంటి దానివి, అనేక రకాల మకరందాల ఆస్వాదన నీకు తెలుసు. త్వం బ్రూహి తత్వతో మేద్య, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, నువ్వు చెప్పు. ఏమిటి అంటే దేవ్యా కేశకలాపే తుల్యో గంధేన కింగంధ, ఈ దేవి యొక్క కొప్పులో ఉండేటువంటి గంధానికి సరిసమానమైనటువంటి గంధం ఉన్నదా అని ఒక భావనతో ఉండేటువంటి ఒక కవిత్వం. వాస్తవానికి రాజుగారి మనస్సులో కూడా అదే భావన కలిగింది. సరే ఆ కవిత్వం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా రాజుగారు అన్నారు కదా, నా మనస్సులో భావన చెప్పాడు, ఇతనికి 1000 బంగారు నాణాలు ఇచ్చేయండి అని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంతలో ఈ సంగత్తమిలో ఉండేటువంటి ఒకానొక కవి లేచాడు, నక్కీరన్ అనేటువంటి ఆయన కవి లేచాడు. లేచి ఈ కవిత్వంలో చాలా దోషం ఉన్నది అని అన్నాడు ఆయన. ఈ కవిత్వం డబ్బులు తీసుకోబోతున్నాడు ఆయన. ఈ లోపల ఆయన అడ్డు పెట్టేటప్పటికి ఇవ్వడం మానేశారు. ఆయనకి బాధ కలిగింది, అయ్యో ఇట్లా చేశాడే ఈయన అని కోపంతో వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు మళ్ళీ అదే హాలాస్యుడిలాగా, కవిలాగా. ఏమిటయ్యా అంటే నువ్వు భలే పని చేసావయ్యా, నువ్వు ఇచ్చే కవిత్వం సరే, నువ్వు సరే, ఈ కవిత్వంలో ఏదో దోషం ఉందని చెప్పి సంఘ కవులే చెప్పారు, కాబట్టి ఈ కవిత్వం దేనికి పనికిరాదు అని అన్నాడు ఆయన. ఎవరు చెప్పారయ్యా, నేను వస్తాను పదా అని చెప్పి ఆయనతో పాటు ఇతను కూడా వెళ్ళాడు. వెళ్ళి ప్రశ్న వేశాడన్నమాట ఆ సంఘంలో. ఏమిటి దీంట్లో దోషం అంటే దాంట్లో అర్థమే దోషంగా ఉన్నది. ఎక్కడన్నా స్వాభావికమైనటువంటి వాసన కేశాలకు ఉంటుందా? ఏదైనా పుష్పాలు పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా వెదజల్లుకుంటే సువాసన వస్తుంది, కానీ స్వాభావికంగా కేశపాశాలకు ఎక్కడైనా సువాసన ఉంటుందా అని ప్రశ్న వేశాట. ఉంటుంది అని అన్నాడు ఈయన. ఉండదు అంటాడు ఆయన. సరే దేవతా స్త్రీలకో అని ప్రశ్న వేశాడు పరమశివుడు. అంటే ఆ కవి రూపంలో ఉన్నటువంటి పరమశివుడు. దేవతా స్త్రీలకు కూడా ఉండదు, అక్కడ పారిజాతాది వృక్షాలు ఉంటాయి కాబట్టి ఆ పుష్పాలు వాళ్ళు తురుముకుంటారు కాబట్టి దాంట్లో సుగంధ పరిమళమైనటువంటి వాసన వస్తుందేమో, కానీ వాస్తవానికి వాళ్ళకు కూడా కేశపాశాలలో సువాసన ఉండదు అని నిక్కదీసి చెప్పేశాడు ఈయన కూడా కవి. ఇప్పుడు దేవలోకంలో ఎలా ఉంటారో మనకేం తెలుస్తుందండి, ఏదో చెప్పాలి చెప్పేశాడు ఆయన. ఆయన అడిగి పార్వతీదేవి యొక్క కేశపాశాలకు కూడా అలాగే ఉంటుందా అని అడిగాడు. దాంట్లో అనుమానమే లేదు, ఆమె కేశపాశాలు కూడా అలాగే ఉంటాయి, ఆమెకు మాత్రం సుగంధం ఎలా వస్తుంది అని అన్నాడు ఈయన. దాంతో కోపం వచ్చింది పరమశివుడికి. 3వ కన్ను తెరిచాడు. నువ్వు 3వ కన్ను తెరిచినా 36వ కన్ను తెరిచినా నేను చెప్పేది అన్నాడు ఈయన. అంటే ఈయన మాట మీద ఈయన ఉన్నాడు, ఆయన మాట ఆయన మీద ఆయన ఉన్నాడు. సరే అది వేరే విషయం అనుకోండి. తర్వాత ఆ నక్కీరన్ అనేటువంటి కవిని భస్మం చేశాడు, తర్వాత అనుగ్రహించాడు అనేటువంటిది ఆ హాలాస్య మహాత్యంలో ఉండేటువంటి ఒక కథ. ఇక్కడ ఏమి చమత్కారము అంటే పార్వతమ్మ వాళ్ళేదో కొట్టుకుంటారు, నా కేశభాషాల గురించి వాళ్ళకెందుకు, నా పరువు తీయడం కాకపోతే ఈయనకి బుద్ధి జ్ఞానం ఉండదు, నా భర్త కూడా పోయి నా గురించి పంచాయతీ ఎవడన్నా పెడతాడా అని. వెంటనే భూదేవి అన్నదట, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, నేను భూలోకంలో జన్మిస్తాను, నేను భూలోకంలో జన్మించి నీకుండేటువంటి ఈ కొరత తీరుస్తాను, కేశభాషాలకు స్వతసిద్ధంగా పరిమళం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను నిరూపిస్తాను అని చెప్పి తాను భూలోకంలో అవతరించి గోదాదేవిగా తాను ధరించినటువంటి మాలను రంగనాథుడికి సమర్పించింది. రంగనాథుడు కూడా అన్నాడు కదా, నీ కుమార్తె ధరించినటువంటి పూలమాలలో ఉండేటువంటి సుగంధం ఎక్కడ కూడా నాకు కనిపించడం లేదయ్యా, కాబట్టి ఆ పూలమాలికలే తీసుకురా అని చెప్పి
వడపెరుంకోయిలుడయా అని చెప్పడం వల్ల విష్ణు చిత్తల వారు సమర్పించారు అని మనం చెప్పుకుంటున్నాం కదా, దానిని స్పష్టం చేయడం కోసమే ఇక్కడ గోదాదేవి వాసనరుంకుళలాచ్యర్ అనేటువంటి పదప్రయోగం చేశారట. అంటే పార్వతీదేవి కంటే ఆడబిడ్డకు ఉండేటువంటి కష్టాన్ని పోగొట్టడానికి వదినపడేటువంటి కష్టం అన్నమాట ఇదంతా కూడా. దాన్ని చమత్కారంగా పెద్దవాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. అలాంటి వాళ్ళంతా కూడా పెరుగు చిలుకుతూ పాలు పితుకుతూ రకరకాల తమ వృత్తులు తాము చేస్తూ భగవన్ నామస్మరణ చేస్తున్నారమ్మా. కాబట్టి ఆ నామస్మరణ విన్నటువంటి నీవు లేవాలి అని నిన్నటి పాశురంలో తెలియజేయడం జరిగింది. ఇక ఇవాల్టి పాశురంలో కీழ்వానం వెళ్ళని నరుమేశ్వరి వీడు, ఈ గోపబాలిక ఉండేటువంటి నైపుణ్యం ఏమిటి అంటే కోతుకలముడయ పావాయ్. సాక్షాత్తు కృష్ణ పరమాత్మకే కుతూహలం ఉంటుందట ఈ గోపబాలిక మీద. అంటే చాలా చమత్కారమైనటువంటి గోపబాలిక, ఏదైనా సరే సునాయాసంగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గోపబాలిక కాబట్టి కృష్ణ పరమాత్మకి ఆమె అంటే అత్యంత ప్రీతి అని వీళ్ళు చెబుతూ ఉన్నారు. వాస్తవానికి గోకులంలో ఏ గోపబాలికన్నా కృష్ణ పరమాత్మకి ఇష్టమే. అక్కడ భగవద్భక్తులు ఎలా ఉండాలి అంటే ప్రతి వాళ్ళలో ఉండేటువంటి మంచిని సంగ్రహిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా. మనకి భారతంలో చమత్కారంగా ఒక విషయాన్ని చెప్తారు. లోకమంతా దుర్మార్గంగా కనిపించిందట దుర్యోధనుడికి, లోకంలో ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళుగా కనిపించారట ధర్మరాజుకి. చెడ్డవాళ్ళని ఎవరైనా తీసుకురా అంటే నాకు చెడ్డవాడే కనిపించలేదంటారు ధర్మరాజు, మంచివాళ్ళని తీసుకురా అంటే నాకు మంచివాడే కనిపించలేదంటారు దుర్యోధనుడు. అంటే వాళ్ళు చూసేటువంటి ఒక విధానాన్ని బట్టే ఉంటుంది, కానీ వాస్తవానికి ప్రతి వాళ్ళలో కూడా ఒక మంచి నైపుణ్యత ఉంటుంది. మాట్లాడే స్వభావం ఒకళ్ళకి, పాట పాడేటువంటి స్వభావం ఒకళ్ళకి, చాకచక్యంగా మాట్లాడేటువంటి స్వభావం ఒకళ్ళకి, గట్టిగా మాట్లాడేటువంటి స్వభావం ఒకళ్ళకి, ఎలా మాట్లాడితే పని అవుతుందో అలాంటి స్వభావం కలిగినటువంటి మాట కలిగినటువంటి స్వభావం ఒకళ్ళకి, ఇట్లా రకరకాల నిపుణతలు నైపుణ్యాలు ప్రతి వ్యక్తిలో కూడా ఉంటాయి. కాబట్టి ఈ గోపబాలిక మీద ఉండేటువంటి ఇష్టంతో వీళ్ళు చెప్తూ ఉన్నారు కోతుగలముడయ పావాయ్, కృష్ణుడికి నువ్వు అత్యంత ప్రీతిపాత్రురాలు అయినటువంటి దానివమ్మా అని చెప్పి ఇవాటి పాశురంలో ఆమెను మేలుకొల్పుతున్నారు. కీழ்వానం వెళ్ళెన్రు ఎరుమేశ్వరి వీడు. నిన్నటి వరకు కూడా పక్షుల గురించి చెప్తున్నారు, ఇవాళ ఇలా చెబితే కష్టం అని చెప్పి తూర్పు దిక్కు తెల్లవారుతోంది కీழ்వానం వెళ్ళెన్రు అని చెప్పారు. ఈవిడంది కదా లోపల ఉండేటువంటి ఆమె తూర్పు దిక్కు తెల్లవారడం కాదు, పాడు కాదు, తింగళ్ తిరుముహత్తె చేయారు శనిరంజి అని చెప్పినట్లుగా మీరంతా కూడా చంద్రబింబాల లాంటి ముఖాలు కలిగినటువంటి వాళ్ళు. మీరంతా కూడా తూర్పు దిక్కుకేసి ఒక్కసారిగా చూసేటప్పటికీ అక్కడ ఉండేటువంటి చీకటంతా తొలగిపోయి వెలుతురైనట్టు మీకు అనిపిస్తోంది, కానీ అక్కడ వెలుతురు కానే కాదు అని చెప్పి లోపల ఉండేటువంటి గోపబాలిక చెప్పింది. అంటే ఇది ఒక రకమైనటువంటి ఆలంకారికమైనటువంటి మాట, అంటే చమత్కారమైనటువంటి ఒక మాట. అంటే లోపల ఉండేటువంటి గోపబాలిక చెప్పేటువంటిది దోషమా, లేకపోతే బయట ఉండేటువంటి వాళ్ళది దోషమా అంటే ఇద్దరిది స్వాభావికమైన తప్పేం లేదు. వీళ్ళు వాస్తవంగా తూర్పు దిక్కు తెల్లవారింది అని నిజాన్ని వీళ్ళు చెబుతున్నారు. లోపల ఉండేటువంటి గోపబాలిక చెప్పిన దాంట్లో కూడా దోషమేం లేదు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే మీరు పాప నిద్ర లేకుండా కృష్ణ పరమాత్మను చూడాలి అనేటువంటి తదేక దృష్టితో తూర్పు వైపు ఎప్పుడు తెల్లవారుతుందా అని మీరు చూసేటప్పటికీ ఒక్కసారి తెల్లవారినట్టు మీకు అనిపించింది, కానీ వాస్తవానికి తెల్లవారలేదు అని ఆవిడ లోపల ఉండేటువంటి గోపిక యొక్క భావన. చమత్కారంగా చెప్తారు కదా, ఒక ఆయన రామాయణం ఉపన్యాసం చేస్తూ ఉన్నట్ట. ఎక్కడ రామాయణం ఉపన్యాసం చెప్పినా అక్కడ హనుమంతుల వారు వచ్చి కూర్చుంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్ నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైనా సరే రామాయణ పారాయణ జరుగుతుందో, పఠనం జరుగుతుందో, ఉపన్యాసం జరుగుతుందో అక్కడంతా కూడా హనుమంతుడు వచ్చి శ్రద్ధగా వింటాడు. ఎందువల్ల అంటే వాల్మీకి మహర్షి ఎంత బాగా వర్ణించాడు కదా నా రామచంద్రమూర్తి సౌందర్యాన్ని అని చెప్పి తలచుకుంటూ జరిగినటువంటి విషయాన్ని పునరావృత్తి చేసుకుంటూ ఆనందిస్తాడు. కాబట్టి ఎక్కడ రామాయణ ఉపన్యాసం జరిగినా ఆయన వచ్చి కూర్చుంటాడు. సరే, ఒక పండితుడు ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు, లంకానగరాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఆ వర్ణించేటువంటి సందర్భంలో అశోకవనం చుట్టూ కూడా ఉండేటువంటి పూల మొక్కల్లో ఉండేటువంటి పుష్పాలు తెల్లగా ఉన్నాయి అని వర్ణించాడు ఆయన. వెంటనే హనుమంతుడు లేచి ఇది అన్యాయంగా ఉన్నది, లంకానగరాన్ని నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని, అక్కడ ఉండేటువంటి పూల మొక్కలన్నీ కూడా ఎర్రగా ఉన్నాయి, అది తెల్లగా ఉన్నదా అని అన్నాడు ఈయన.
హనుమంతుడు ఎలాంటి వాడండి? ఆయన సాక్షాత్తు రామాయణంలో ఒక భాగం ఆ ప్రత్యక్షంగా చూశాడంటే నమ్మాలి కదా. ఈ కవి అన్నాడు కదా, నేను చెప్పేటువంటి నా మనసుకు తోచినటువంటి విషయం కాదండి, వాల్మీకి గారు వర్ణించినటువంటిది, అది శాస్త్రం, గొప్ప శాస్త్రం. ఏదైనా వేరే రామాయణం అయితే ప్రామాణికం కాకపోవచ్చునేమో కానీ వాల్మీకి రామాయణాన్ని ప్రమాణం కాదు అని చెప్పేటువంటి వాడు ఈ ప్రపంచంలోనే లేడు. వాల్మీకి మహర్షి ఇలా చెప్పాడు అంటే ఇది తప్పకుండా తెల్లని పుష్పాలే ఉండి ఉంటాయంటే అడిగిన. హనుమంతుడి గురించి వర్ణిస్తూ అంటాడు కదా అన్నమాచార్యుడు, ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. ఆ దాసుడైనటువంటి హనుమంతుడు కానీ ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి కానీ వేరువేరు కాదు అని చమత్కారంగా చెప్తాడు అన్నమాచార్యుడు. ఇతడే అతడు కాబోలు, రామచంద్రమూర్తే హనుమంతుడేమో. ఏలిక బంటును నైరి అంటే ఎప్పుడైనా సరే యజమాని ఒక పని చెప్తే వెంటనే ఆయన చెప్పినటువంటి పని మనస్సులో ఉన్నటువంటి దాన్ని తెలుసుకొని చేయగలగడం అనేటువంటిది దాసుడికి ఎప్పుడు కుదరదండి, ఎప్పుడో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాడు. కానీ అదేమిటో రామచంద్రమూర్తి ఏ పని చెప్పినా ఏది చేసినా దానికి అనుగుణంగానే హనుమంతుడు ఉంటాడు. ఇప్పుడు లంకానగరానికి వెళ్ళేటప్పుడు ఎందరో వానర వీరులు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. ఒకళ్ళు తూర్పు దిక్కుకి, ఒకళ్ళు దక్షిణ దిక్కుకి, ఉత్తర దిక్కుకి అందరూ వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తి ప్రత్యేకంగా తన సాముద్రికాన్ని హనుమంతుల వారికే ఎందుకు ఇవ్వాలి అంటే హనుమంతుడు చేస్తాడు అనేటువంటి నమ్మకం వల్లే కదా. అదేంటో విచిత్రం, హనుమంతుడే ఎందుకు సీతాదేవిని చూసి రావాలి, అందువల్ల ఇతడే అతడు కాబోలు, వీళ్ళంతా దొంగలు, వీళ్ళిద్దరు ఆయనే ఈయన అయి ఉంటాడు అని చెప్పి జలధి బంధించి దాటే చలపట్టి రాఘవుడు జలధి ఊరకే దాటే హనుమంతుడు. జలధిని దాటాలి అంటే రామచంద్రమూర్తి ప్రత్యేకంగా ఒక ఆనకట్ట కట్టి దాని మీద వెళ్ళాడు. జలధి ఊరకే దాటే హనుమంతుడు. ఈ హనుమంతుడు ఏం చేశాడు, ఈ సముద్రాన్ని దాటి వెళ్ళి లంకానగరంలో ఉన్నటువంటి సీతాదేవిని చూసి వచ్చాడు కదా, ఆనకట్ట అవసరం అయిందా? అలా ఈ విధంగా రామచంద్రమూర్తికి హనుమంతుడికి ఉండేటువంటి పోలికను వర్ణిస్తాడు అన్నమాచార్యుడు. అలాంటి ఆ హనుమంతుడు చెప్తూ ఉంటే ఆయన మాటల్లో సత్యం లేదా? పోయి వాల్మీకి మహర్షి చెప్పిన దాంట్లో దోషం ఉన్నదా? ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో ఒక ఆయన వచ్చి, మీరు తగాదా వేసుకోవద్దయ్యా, వాస్తవానికి ఈయన చెప్పింది వాస్తవమే, నువ్వు చెప్పింది వాస్తవం, ఎట్లా కుదురుతుందండి? తెల్లగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, కానీ ఆయన చెప్పింది వాస్తవం, ఈయన చెప్పింది వాస్తవం ఎట్లా అవుతుందంటే ఆయన చెప్తాడు, ఆయన ఏమండి, వాల్మీకి మహర్షి లంకానగరంలో ఉన్నటువంటి ఆ అశోకవనం చుట్టూ ఉన్నటువంటి పుష్పాలు తెల్లగా ఉన్నాయని వర్ణించాడు, వాస్తవమే. హనుమంతుడు లంకానగరానికి వెళ్ళేటువంటి సందర్భంలో తన రాజు అయినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తి భార్యను అపహరించాడు కదా అనేటువంటి కోపంతో బయలుదేరి వెళ్ళాడు కదా ఆ లంకానగరానికి. ఆ కోపంతో లంకానగరానికి వెళ్ళి ఆ అశోకవనంలో సీతాదేవిని చూసేటప్పటికీ ఇంకా కోపం వచ్చి ఆ ఎర్రబారినటువంటి కళ్ళతో ఒక్కసారి ఆ తెల్లని పూలన్నీ చూసేటప్పటికి ఎర్రగా కనిపించిందట. కాబట్టి ఈయన చెప్పిన దాంట్లో దోషము లేదు, ఆయన చెప్పిన దాంట్లో దోషం లేదయ్యా, ఇద్దరు చెప్పింది వాస్తవమే. ఎర్రని కళ్ళతో మన పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటాం కదా. ఇప్పుడు ఒక స్ఫటికమణిని పెట్టి పక్కన ఏదైనా వేరే వర్ణమైనటువంటి పూలని కనుక మనం పెడితే ఆమణి కూడా అలాగే ప్రకాశిస్తుంది, ఆ స్ఫటికమణి కూడా. అదేవిధంగా నువ్వు ఎర్రనైనటువంటి కళ్ళతో చూడడం వల్ల అక్కడ ఉండేటువంటి పుష్పాలు ఎర్రగా కనిపించాయి, కానీ వాల్మీకి మహర్షి చెప్పిన దాంట్లో దోషము లేదు, నీ భావన దోషం కాదు, ఆయన భావన దోషం కాదు అని చెప్పాట. అట్లా లోపల ఉండేటువంటి గోపబాలికేమో అలా కాదమ్మా ఇలా అని చెప్పింది. సరే మేము పొరపాటు పడ్డామని నువ్వు అనుకుంటున్నావు కదా, ఇంకో గుర్తు చెబుతాం చూడు. ఎరుమై సిరివీడు మెయివాన్ పరందనహాన్. ఎరుమై సిరివీడు, ఈ సిరివీడు అనేటువంటి చోట వ్యాఖ్యానం చేసేటప్పుడు వ్యాఖ్యానకారులు చాలా ఆశ్చర్యపోతారండి. సహజంగా ఎవరికి కూడా గోవులు కాచేటువంటి వాళ్ళకి మాత్రమే ఆ పారిభాషిక పదాలు సహజంగా తెలుస్తాయి. ఆవెట్లా ప్రవర్తిస్తుందో, గేదెట్లా ప్రవర్తిస్తుందో, అది ఎంత దూరం వెళుతుందో అది కేవలం ఆవులు కాచే వాళ్ళకి, గేదెలు పోషించే వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఏదో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఏదో ఇంత ఇతిహాస పురాణాలు చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుందా అంటే తెలియదు వాస్తవానికి. మరి అదేమిటో గోదామవారికి కూడా సిరువీడు. ఆవులేమో ఎప్పుడైనా సరే మేత మేయడానికి చాలా దూరం వెళ్ళిపోతాయట, కొండలు ఎక్కుతాయి, గుట్టలు ఎక్కుతాయి, వెళ్ళి మేస్తాయిట. కానీ గేదెలు ఎక్కువ దూరం వెళ్ళవటండి. గేదెలు ఎక్కువ దూరమే కొంత దూరమే వెళతాయి, ఒక పరిమితి వరకే వెళతాయి, ఎక్కువ దూరం వెళ్ళవు గేదెలు ఎప్పుడు కూడా.
అది అంతేకాకుండా గేదెలకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే లేచిన వెంటనే కూడా శిరివీడు ఆ శరత్కాల ఆ హేమంత ఋతువులో ఆ మంచు కాలంలో ఏం చేస్తుందంటే పచ్చిక బయళ్ళ మీద మంచుబడి ఉంటుంది కదా, ఆ గ్రాసాన్ని తాను ఆహారంగా తీసుకుంటుందట. ఆ శిరువీడు అంటారు దాన్ని, ఏమంటారు మనం దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం కదా, అట్లా శిరువీడు అని. ఈ శిరువీడు అనే పదం సహజంగా దొరకదు ఎవరికి కూడా. మరి గోదాము వారికి ఎట్లా దొరికిందో, మరి ఆవిడ ఎట్లా తెలుసుకుందో కేవలం ఆ పోషణ చేసేటువంటి వాళ్ళకే తెలుస్తుంది అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు వ్యాఖ్యానకారుడు. శిరివీడు మేయివాన్ పరందనహాన్, మరి మేమైతే తెల్లవారలేదు అని అంటున్నావు కదా, శిరివీడు ఈ లేత అయినటువంటి మంచు కలిగినటువంటి గడ్డిని ఆహారంగా తీసుకోవడం కోసం శిరివీడు చిన్న మేత మేయడానికి మేయివాన్ పరందనహాన్ బాగా వ్యాపించి మేస్తూ ఉన్నాయి, మేయడానికే వ్యాపించి వెళ్ళి మేస్తూ ఉన్నాయమ్మా గేదెలన్నీ కూడా అని చెప్పి, సరే ఇంకా చెబుతాను చూడు, మిక్కుళ్ళ పిల్లహళం పోవాన్ పోహిన్నారై పోహామల్ కాత్ ఉన్నై కూవాన్ వందు నిన్ను. ఒకవేళ మేము తప్పు చెప్పాం అని నువ్వు అనుకుంటున్నావు కదా, మిక్కుళ్ళ పిల్లలు మిగతా వారందరూ పోవాన్ పోహిన్నారై ఆ కృష్ణ సందర్శనం చేయడం, ఈ వ్రతం చేయడం అనేటువంటిదే వ్యాజంగా కలిగి వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా ఆగండమ్మా, మనతో పాటు ఉండేటువంటి ఈ గోపబాలిక కూడా రాని అని చెప్పి వాళ్ళని పోహామల్ కాత్ వాళ్ళని వెళ్ళనియకుండా ఉన్నై కూవువాన్ వందు నిన్ను పిలవడం కోసం వచ్చామమ్మా వాళ్ళందరినీ అని చెప్పి కూవాన్ వందు నిన్నో కోతుకలముడయ పావా ఎడుందిరాయి పాడి పరహొండి పోవాన్ పోహిన్నారై. ఇక్కడ పోవాన్ పోహిన్నారై అనడానికి వ్యాఖ్యానం వెళ్ళడమే ప్రయోజనంగా కలిగి ఉన్నారట గోపికలు, ఈ వ్రతం చేయడమే ప్రయోజనంగా. ఏమండి 100 సార్లు కృష్ణనామం చేస్తే ఏం ప్రయోజనం వస్తుంది, లేకపోతే 1000 సార్లు రామనామం చేస్తే ఏం ప్రయోజనం వస్తుందంటే రామనామం చేయడమే ప్రయోజనం. నీకు భగవంతుడు నాలుక ఇచ్చాడు, ముఖాన్ని ఇచ్చాడు, ఎలాంటి అంగవైకల్యం లేకుండా ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు అది చేయడమే ప్రయోజనం. ఇప్పుడు ఎవరైనా సరే మనకొక 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, 1 కోటి రూపాయలు తీసుకుని మళ్ళీ వెళ్ళి దీనికి వడ్డీ ఇవ్వు అని అడుగుతామా? వాడే ఇచ్చింది 1 కోటి రూపాయలు, దీనికి వడ్డీ ఇవ్వు, దీనికి మళ్ళీ వడ్డీ ఇవ్వు, దీనికి చక్ర వడ్డీ ఇవ్వు. మరి ఇచ్చిందే నీకు 1 కోటి రూపాయలు నేను రా మళ్ళీ నన్ను వడ్డీ అడుగుతావేమిటి అని అడుగుతాడే లేదా? అట్లానే పరమాత్మ ఎలాంటి అంగవైకల్యము లేకుండా 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 2 చెవులు, ఎక్కడ ఎలాంటి దోషము లేకుండా ఏదైనా ఒకటి తగ్గితే మళ్ళీ ఇబ్బంది పడతాడేమో అని చెప్పి ఈ లోకానికి పంపిస్తే ఇదే గొప్ప మనం కోటీశ్వరులను నిజంగా చెప్పాలి అంటే ఇంత ఐశ్వర్యాన్ని మన దగ్గర పెట్టుకొని నేను రామనామం చేస్తే నాకేమొస్తుంది, కృష్ణనామం చేస్తే ఏమొస్తుంది, నీకు ఇచ్చింది విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుత అన్నారు కదా. కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, నడవడానికి కాళ్ళు ఇచ్చాడు. నువ్వు చక్కగా దేవాలయానికి వెళ్ళు, 2 చేతులు జోడించి నమస్కారం పెట్టు, మనస్సులో ధ్యానించు, ఆ స్వామిని దయక దృష్టితో చూడు అని ఇచ్చినప్పుడు ఈ 2 చేతులతో 2 కాళ్ళతో చేయాల్సిన పనులన్నీ ఏవి కూడా చేయకపోతే ఆయన అనుకుంటాడు కదా వీడు ఉపయోగించుకోవడం లేదు కాబట్టి వేరే వాడికి ఇద్దామని చెప్పి వేరే వాడికి ఇస్తాడు ఆయన. అలా పోవాన్ పోహిన్నారి పోహామల్ కాదు, కేవలం నామ సంకీర్తన చేస్తూ వ్రతం చేయడమే ప్రయోజనమట. దీనికి వ్యాఖ్యానకారులు 3 రకాల వ్యాఖ్యానాలు చేస్తారు. పోవాన్ పోహిన్రారై పోహామల్ కాదు, వెళ్ళడమే ప్రయోజనమట. ఒకటి ముక్తుడైనటువంటి వాడు వెళ్ళేటప్పుడు జరిగేటువంటి ఒక ప్రక్రియ, అది చాలా వేదాంతమైనటువంటి విషయం. ఈ ముక్తి పొందేటువంటి వాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు దినాధిదేవత, మాసాధిదేవత, ఋతు అధిదేవత, సూర్యుడు, వరుణుడు, అగ్ని, విద్యుత్తు వీళ్ళంతా కూడా అతనికి సన్మానం చేస్తూ ఉంటారట. ఆ సన్మానం చేస్తూ తర్వాత అతను వైకుంఠానికి అమానవ కరస్పర్శ, తర్వాత దివ్యమంగళ విగ్రహం, ఇదంతా కూడా అర్చిరాది మార్గము అని వర్ణిస్తారు. ఆ వెళ్ళేటువంటి మీరు ఆలోచించి దానికి 3 రకాల వ్యాఖ్యానాలు అని చెప్పాను, ఇదొక వ్యాఖ్యానం. రెండో వ్యాఖ్యానం ఏమిటి అంటే అక్రూర గమనం అని కీర్తిస్తారు. అక్రూరుడు కంసుడు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి వాడు. కంసుడు అన్నాడు కదా మధురా నగరానికి కృష్ణ పరమాత్మను తీసుకురావడానికి నువ్వు వెళ్ళాలి, కాబట్టి నువ్వు వెళ్ళు అని పంపిస్తూ ఉంటే అప్పుడు అక్రూరుడు అనుకున్నాడు కదా మనస్సులో, నిజంగా నా జీవితం చరితార్థమైంది, అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మేనిష, అద్యమే సఫలం జన్మ, నా జీవితం ఇప్పుడు సఫలమైంది. సుప్రభాతాచ, రోజు లేచే సుప్రభాతం కాదు, ఇప్పుడు నేను పడుకొని లేస్తాను చూసారా, అది సుప్రభాతం. సుప్రభాతం అంటే ఏమిటి? మంచి ప్రభాతము అని. సుప్రభాతం ఎప్పుడవుతుంది? పరమాత్మను చూస్తేనే సుప్రభాతం. సుప్రభాతాచ మేనిష గచ్చన్ పథి మహాభాగా
భగవత్ ఎంబుజేక్షణం, ఆ పరమాత్మను నేను చూడబోతున్నాం. భక్తిం పరాముపగత ఏవమేతద్ అచింతయత్, అలా వెళుతూ ఆ మార్గంలో ఆయన ధ్యానిస్తూ వెళుతున్నట్టు. ఏమని? కిం మయా చరితం భద్రం కింతప్తం పరమంతప కిం వా ఆపూర్యతే దత్తం యద్రక్ష్యామి అద్య కేశవం. ఇప్పుడు నిజంగా నేను పూర్వజన్మలో ఏం చేసుకున్నానో కదా, ఏ దానం ఇచ్చానో తెలియదు కదా, ఏ పుణ్యం చేశానో తెలియదు కదా, ఏ వ్రతమాచరించానో తెలియదు కదా, ఇప్పుడు నిజంగా నేను పరమాత్మను చూడడానికి వెళుతున్నాను అంటే నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఇది నా జీవితానికి సాఫల్యం అనుకుంటూ ఇప్పుడు వెళతాను. వెళ్ళగానే కృష్ణుడు ఎలా ఉంటాడో కదా, 8 ఏళ్ల వాడు ఎంత అందంగా ఉంటాడో, నన్ను చూస్తాడా, నాతో పలకరిస్తాడా, నన్ను దగ్గరకు తీసుకుంటాడా, తాత అని సంబోధిస్తాడా, నన్ను ఎలా గౌరవిస్తాడో, హక్కును చేర్చుకుని రకరకాల మాటలు చెబుతాడా, ఇలా అంతా కూడా ఊహించుకుంటూ వెళ్ళాడు. ఆయన చేశాడు, అది వేరే విషయం. కానీ ఆ గమనమే ఆనందము అని అంటారు. దానికి ఇంకో ఉదాహరణ చెప్తారండి. 3వ వ్యాఖ్యానం ఏమిటి అంటే తిరుపతి క్షేత్రానికి రావడము అని. తిరుపతి క్షేత్రాన్ని రావడం అంటే ఒక ట్రైన్ ఎక్కేసి రాత్రి బుక్ చేసుకుని పొద్దున వచ్చి ఒకసారి గబగబా హడావిడిగా ఏదో టికెట్ తీసుకుని భగవంతుని ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోయేది కాదు. అక్కడ ఏంటి వ్యాఖ్యానము అంటే అనేకమైనటువంటి మంది వాళ్ళ ఊళ్ళ నుంచి నడుచుకుంటూ వస్తారు. ఆ నడిచేటప్పుడట వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఆ క్షేత్రంలో ఉండేటువంటి స్వామికి ఒకసారి నమస్కారం చేసుకోవాలి. స్వామి, నీ అనుగ్రహంతో ఇక్కడ నువ్వు ఉన్నావు, ఆ తిరుమలలో స్వయం వ్యక్తంగా వేంచేసి ఉన్నావు, అక్కడ నేను సేవించడానికి బయలుదేరుతున్నాను అని చెప్పి ఒక గుంపుగా బయలుదేరతారు. చూసారా, ఆ బయలుదేరేటువంటి మార్గంలో వాళ్ళు రకరకాలుగా కోలాహలాలు చేసుకుంటూ, సంకీర్తనం చేసుకుంటూ, సరదాగా సంభాషణ చేసుకుంటూ, అదిగో ప్రకృతి ఎలా ఉందో చూడు, ఇక్కడ ఎలా ఉందో చూడు అనుకుంటూ ఆ రమణీయతని పరికించుకుంటూ ఒకరినొకరు సంభాషించుకుంటూ వస్తారు. చూసారా, అదే ఆనందం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నిమిషం చూస్తాడా, ఒక సెకండ్ తీస్తాడా అనేది వేరే విషయం అండి. కానీ ఆ ఆనందమే ఆనందం. చమత్కారంగా భగవద్ విషయంలో ఒక కాలక్షేపంలో ఒక ఇతివృత్తం వస్తుంది. ఒక ఆయన భోజనానికి వెళ్ళాలి. దాని బ్రాహ్మణార్థం అని అంటాము, అంటే తద్దిన భోజనానికి వెళ్ళాలి. ముందు రోజు ఒక ఆయన చెప్పాడు కదా, రేపు మీరు మా ఇంట్లోకి భోజనానికి రావాలి అని చెప్పాడు ఆయన. ఇది భగవద్ విషయంలో ఉండేటువంటి ఒక కథ అండి. అనేటప్పటికి ఆయన అన్నాడు కదా, అదేమిటి ఇప్పటికిప్పుడు రాత్రి వచ్చి చెప్పాడు ఆయన. ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా అండి, మీరు 4-5 రోజుల ముందు చెప్తే బాగుంటుంది కదా అన్నట్టు. అదేమిటండి 4-5 రోజుల ముందు చెప్పేది, ఏం రాత్రి చెప్తే పొద్దున్నకి రారా అని అంటే, అలా కాదు. సహజంగా బ్రాహ్మణార్థము అంటేనే బాగా భోజనం చేసేవాడిని పెట్టాలి. అక్కడ బాగా భోజనం చేసేవాడిని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు అందరికీ కూడా ఎసిడిటీ, షుగరు, బీపీ అన్నీ వచ్చాయి కాబట్టి ఎవరూ తినలేకపోతున్నారు. పూర్వకాలంలో చూసి ఎంచుకునేవాళ్ళు వాళ్ళని. అంటే బాగా భోజనం చేయాలి, ఎందుకంటే ఆ పితృదేవతలు తృప్తి పడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసేవాళ్ళు కదా. కాబట్టి వాళ్ళు బాగా భోజనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చేవాళ్ళు. ఆయన అన్నాడు కదా, ఆయన బాగా బ్రాహ్మణార్థ భోజనం చేయడం ఆయనకు అలవాటు అన్నమాట. మంచి యోగ్యుడు. ఆయన అన్నాడు కదా, మీరు ముందు కనుక ఒక 4 రోజులు ముందు చెప్పుంటే ఆయన అనుకునేవాట, ఇవాళ ఒకరోజు మనం వాళ్ళ ఇంటికి వెళతాము, వెళ్ళిన వెంటనే విస్తరాకు పరుస్తారు, ఆ విస్తరాకులో చక్కగా నేతిలో వేయించినటువంటి వడ వేస్తారు, ఇటువైపు పప్పు వేస్తారు, మంచి కూరలు వేస్తారు, తర్వాత ఈ పచ్చడి వేస్తారు, ఈ పాయసం పోస్తారు, ఇంత నెయ్యి పోస్తారు, ఇలా అంతా ఊహించుకుంటూ ఉండేవట. అంటే ఆ రోజు భోజనం చేసేటువంటిది వేరే విషయం. ఈ ఊహతో అతను భోజనం చేస్తే ఆనందం కలుగుతుంది. అంటే ఊహ, అదే సందర్భంలో భోజనం, ఈ రెండూ సహకరిస్తేనే ఆనందం పూర్తి అవుతుంది. కానీ గబగబా రండి అని ఇప్పటికప్పుడు పిలుచుకొచ్చి భోజనం పెడితే ఏం పెడుతున్నావో తెలియదు, ఆ ఆకులో ఏం పెడుతున్నావో తెలియదు, గబగబా భోజనం చేసి వెళ్ళాలా, అదేం ఆనందం అయ్యా అని అన్నట్ట. అంటే ఏ విధంగా అయితే బ్రాహ్మణార్థ భోజనానికి ఒక 4 రోజులు ముందు చెబితే ఊహించుకుని ఆ రోజు ఆనందపడి తింటాడో, అదేవిధంగా తిరుమల యాత్ర చేసేటువంటి వాళ్ళు కూడా అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు మనం స్వామిని సేవిస్తాం, ఇంతమంది వెళుతూ ఉన్నాము, ఈ మందిలో ఎంతమంది మధ్యలో ఆగిపోతారో, ఎంతమంది వస్తారో, వాళ్ళతో సరదా అయిన సంభాషణ, ఈ ప్రకృతి రమణీయత, ఇదంతా కూడా ఒక అనుభవం అన్నమాట. ఈ అనుభవాన్ని కోల్పోతారు. అది ఆ పోవాన్ పోహిన్నారై పోహామల్ కాత్ ఉన్నైక్కువాన్. అట్లా శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకుని వ్రతం చేయడమే ప్రయోజనంగా కలిగినటువంటి వీళ్ళు వెళుతూ ఉంటే పోహామల్ కాత్ ఉన్నైక్కువాన్ వందు నిన్ను పిలవడానికి వచ్చామమ్మా. నన్ను ఎందుకు పిలవాలంటే కోతుకలముడయ పావాయ్, కృష్ణ పరమాత్మకు నీ మీద ఎంత అభినివేశమమ్మా, నువ్వంటే ఎంత ఇష్టమో కదా, కాబట్టి కోతుకలముడయ పావాయ్ எழுந்து ఇరాయ్, నెమ్మదిగా లేమ్మా, నువ్వు లేస్తూ ఉంటే నీ నిద్రా సౌందర్యం మేము చూస్తాము. అంటే భగవద్భక్తులైనటువంటి వాళ్ళు
వాళ్ళ యొక్క ఆ అభినివేశాన్ని కూడా మనం గమనించాలి. వాళ్ళు ఎట్లా లేస్తూ ఉన్నారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుని చూడటమే కాదు, నిన్న మనం చెప్పుకున్నాం భగవంతుడి మీద ఎంత ప్రీతో భగవద్భక్తుల మీద కూడా అంత అభినివేశం ఉండాలి అనే విషయాన్ని తెలియస్తూ ఇందురాయ్ పాడి పరహుండు పాడి పరయుండు. ఇక్కడ పాడి పరయుండు పాడి పరయుండు పాడి పాట ఆ భగవంతుణ్ణి కీర్తించి పరయుండు అని కాదు, పాడి పాడడమే పరయ అనేటువంటి పాడడమే ప్రయోజనంగా పాడడం అంటే ఇంక మళ్ళీ వేరే ఆలోచన అవసరంలా పాడడమే ప్రయోజనం. పాడి పరయుండు మావాయి పిళందానై మల్లరై మాట్టియా ఆ కేసి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు, మల్లరై మాట్టియా చాణూర ముష్టికులని సంహరించినటువంటి వాడు మాట్టియ దేవాది దేవనై. మనం అలా సేవిస్తే దేవాది దేవనై అందరి దేవతలకు కూడా పరాత్పరుడైనటువంటి దేవత అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మని కూడా శన్రి మనం వెళ్ళి సేవిత్తాల్ నాం సేవిత్తాల్ మనం కనుక సేవించినట్లయితే ఆ కృష్ణ పరమాత్మ అవావిన్ రారాయింది అరులేరు. మనమేం అడగాల్సిన అవసరంలా, ఎందుకంటే ఆయనకే తెలుసు కష్టపడి వస్తే. ఆయన రామావతారంలో ఉన్నప్పుడు మహర్షులంతా వచ్చి అయ్యా ఏహి పశ్య శరీరాన్ని నీకోసం మేము వచ్చాం, ఈ శరీరాలు చూడు రాక్షసులంతా కూడా మమ్మల్ని కొట్టి కొట్టి బాధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, జపతపాదులు చేసుకోని వాటలా యజ్ఞయాగాదులు జరగడం లేదయ్యా అని ప్రార్థిస్తే ఆయన సిగ్గుపడ్డట. అయ్యయ్యో ఈ మహర్షుల దగ్గరికి నేను ముందు వెళ్ళాలి కదా, వాడు నన్ను వచ్చి ఆశ్రయించాలి అని సిగ్గుపడి అట్లా అయితే చేశాడో ఆ విధంగా మనం వెళ్ళగానే ఆయన మన కోరికను తీరుస్తాడు. మనకి ఆచార్య పురుషుల్లో కూరత్తాళ్వాన్ అనేటువంటి వారు ఉండేవారండి, మహనీయులు. ఆయన ఎంత వైరాగ్య సంపన్నులు అంటే తమ అంతటినీ కూడాను వరదరాజస్వామికి రాసించి కూరం అనేటువంటి అగ్రహాన్ని రాసించేసి కేవలం భగవద్ రామానుజుల కైంకర్యం చాలు అని చెప్పి ఆయనకు ఉండేటువంటి శిష్యగణంలో చేరిపోయినటువంటి ఒక మహనీయులు. అలాంటి ఆయనకు ఒక కొరత ఉండింది. ఆయనకి 2 కుమారులు, ఒక కుమారుడికి ఎంతకాలం వివాహం అవడల్లా. భార్య పేరు ఆండాళ్. ఆ మంది కదా ఏమండి మీరు రంగనాథ స్వామికి విన్నవిస్తూ ఉన్నారా అంటే ఆ కాలంలో ఎలా ఉంటుందంటే స్వామికి ఒక్కసారి విన్నవిస్తే పని అయిపోయేది. అంటే అర్చారూపాల్లో కూడా ఆయన సంభాషించేవాడు, ఆ కోరికలు అట్లా తీర్చేవాడు. ఎందుకంటే వాళ్ళ వైరాగ్యం అలాంటిది కాబట్టి ఏమండి పెరుమాళ్ళకి విన్నవించారా అని అనేవారట. అంటే ఈయన నంబెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేవారు, ఆ సౌందర్యంలో మునిగిపోయేవాడు, ఏమి ప్రార్థించేవాడు కాదు. అడగడం అనేది తెలియదు పాప ఆయనకి. ఎందుకంటే అదే గనక పూర్వంలోలాగా ఐశ్వర్యం ఉండుంటే వాళ్ళ అబ్బాయికి వివాహం తొందరగా అయ్యేది. కానీ ఐశ్వర్యం అంతా ఇచ్చేశాడు కదా దేవుడికి. ఎవరైనా యోగ్యతను బట్టి వారు కానీ ఐశ్వర్యం ఉందా అని ఇస్తారా అంటే సరే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. వివాహం కావడల్లా తల్లికి ఒక కొరత, ఏమండి ఇవాళైనా అడగండి అని, సరే అడుగుతా అని వెళ్ళేవాడు. పాపం వెళ్ళి ఆ నంబెరుమాళ్ళను చూసేటప్పటికీ అడగాల వద్దా అనేటువంటి ఒక సంశయం, ఇప్పుడు అడిగితే బాగుంటుందా అనేటువంటి ఒక సంశయం, అడిగేవాడు కాదు. ఇట్లా ఎన్నోసార్లు వెళ్ళేవాడు, అడిగేవాడు కాదు. ఒకానొక సందర్భంలో నంబెరుమాళ్ళు పిలిచారట, ఏమయ్యా కూరత్తాళ్వాన్ ఏమిటి అని. అయ్యా అన్నారు. సర్లే నీ కోరిక మేము తీరుస్తూ ఉన్నాం అన్నాడు ఆయన. ఆయన అడగాల్సిన అవసరంలా, ఈయన బాధని ఈయన మదనాన్ని చూసి ఆయనే మీ పిల్లవాడికి వివాహం అవుతుంది, నువ్వు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు అన్నారు. కొంతకాలానికి వివాహం అయింది అని చరిత్ర. అంటే మనం పరమాత్మని అడగాల్సిన అవసరంలా మన ఆర్తిని ఆయన చూస్తాడు. అవావిన్ రారాయింది, అయ్యో వీరంతా ఎంత కష్టపడి వచ్చారమ్మా, అక్కడి నుంచి మీ ఇళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు నడిచి వచ్చారా, అవావిన్ ఆరాయింది. బాగా ఆయనే తెలుసుకొని మన మనస్సులో ఉండేటువంటి భావన ఏమిటో ఆరాయింది అరుళేలో రెంబావాయి మనల్ని అనుగ్రహిస్తాడమ్మా అని చెప్పి ఈ గోపబాలికను కూడా మేలుకొలిపి వాళ్ళంతా ముందుకు పయనిస్తూ ఉన్నారు. ఇక ఇవాటి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచెర్ల కందాడై సీతమ్మ గారు తెలుగించినటువంటి తిరుప్పావై. ఆ తిరుప్పావైలోని ఇవాల్టి కీழ்వానం వెళ్ళెన్రు అనేటువంటి పాశురానికి నోమునందు ఆసక్తి గలుగు బాల అనేటువంటి దానికి స్వతంత్ర రచన. ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమతి జి లావణ్య గారు నాద నీరాజన మంటపంలో ఆలాపన చేస్తారు. ఈ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష కార్యక్రమంలో వీక్షించవచ్చు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అధ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం న వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. అథలోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీర్మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమద్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
Oh